విశాఖ ఉక్కు తెలుగోడు హక్కంటూ 1325 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీయాలని, సెయిల్లో విలీనం చేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగులను వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారితో పాటు నిర్వాసితులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో మూడోసారి కేంద్రంలోకి పటాపటి మెజార్టీతో వచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. కొద్దిమంది అధికారులను ఇక్కడ పెట్టి మన 7,500 మంది 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హెచ్ఆర్ఏని ఎవరితో మాట్లాడకుండా, మాట మాత్రం కూడా చెప్పకుండా రాత్రి సొట్లు విత్డ్రా చేసుకున్నారు. ఇది బ్రిటిష్ పాలన, స్వంత పాలన చెప్పి అడుగుతూ ఉన్నాం. నిన్న జాయింట్ సెక్రటరీ గారు వచ్చి సీఎండీ గారి ఇద్దరు కూర్చొని అడ్మిన్ బిల్డింగ్ తాళాలు వేసుకుని ఎవరిని లోపల రానియకుండా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి సర్కులర్ ఇచ్చి నిన్న సాయంత్రం కల్లా తీసేశారు. 30 సంవత్సరాల నుంచి భుజం కలిపి నిరంతరం శ్రమించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఎలా తీసేస్తామని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం, పర్మనెంట్ ఎంప్లాయ్ బెదరగొట్టడం అంటే ప్లాంట్ ముయ్యడం కోసమా? ఒక పక్క సేల్లో కలపాలని చెప్పి పూర్తిస్థాయి ఉత్పత్తి తీస్తామని చెప్పి చెబుతూ రెండో పక్క ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటే ఇదేంటి దీంట్లో దాగి ఉన్నదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏ ఒక్క ఉద్యోగిని ముట్టుకున్నా, ఏ ఒక్క హక్కుల మీద దాడి చేసినా మిమ్మల్ని ఊరుకునే సమస్య లేదు. ఇది సొంత భారతదేశం. బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దౌర్జన్యాలు చేయలేదు, ఇంత దుర్మార్గానికి పూనుకోలేదు. కానీ ఎందుకు చేస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకుంది. ఇప్పటికీ సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా ఏ చర్యలు తీసుకోకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే ఈ మనుషులు సరిపోరు, ఇంకా మ్యాన్ పవర్ కావాలి. ఒకప్పుడు 40,000 మంది పనిచేసే ఈ కంపెనీలో ఇవాళ కేవలం 26,000 మంది మాత్రమే ఉన్నారు. దీని భారతదేశంలో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కానీ, ప్రభుత్వంలో నడిచే సేల్ కానీ, ఏదైతే నువ్వు ఐపీఎల్ కమిటీలో ఉన్నటువంటి సేల్ చైర్మన్ కానీ చెప్పమనండి, దీనికంటే కూడా డబుల్ ది మ్యాన్ పవర్ సేల్లో ఉన్నారు ఈరోజు. ఎందుకు దీన్ని తోలుకొస్తా ఉన్నారు? తెలుగు వాళ్ళు అణిగిమని ఉంటారని మీరు అనుకుంటా ఉన్నారా? ఊరుకునే సమస్య లేదు. ప్రభుత్వాలే మారిన ఈ రాష్ట్రంలో. కాబట్టి స్టీల్ ప్లాంట్ జోలికి కానీ, స్టీల్ ప్లాంట్ పదార్థ జోలికి కానీ తెలుగు ప్రభుత్వం వస్తే మీరు మూల్యం చెల్లించాలని హెచ్చరిక చేస్తూ ఈ సర్కులర్స్ కూడా విత్డ్రా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, నిన్న యాజమాన్యం ఏకపక్షంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన నిర్ణయం తీసుకుంది. వెంటనే మన ప్రజాప్రతినిధులైన పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పడం, అయ్యా 4,000 మందిని రోడ్డు ఎక్కుతున్నారు, ఎవరితో కూడా కన్సల్ట్ చేయట్లేదు, ఏడెం బిల్డింగ్ తాళాలు కూడా వేసుకుని ఎవరి యూనియన్లు కూడా రానివ్వకుండా వాళ్ళు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి సార్ని డిమాండ్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారిని లైన్లో పెట్టుకొని మాట్లాడి ఇది తప్పు, ఇది 4,000 మందిని కంటిన్యూ చేయాలంటే ఒక వారం రోజుల పాటు స్టేటస్గా మెయింటైన్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత జరుగుతుంది. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటే కానీ వీళ్ళు ఏం చేయరా? ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టుబడి ఉంది, ఆల్రెడీ 500 కోట్లు క్యాష్ వచ్చి ఉంది, 1,140 కోట్లు ఆల్రెడీ ఎస్బీఐలో జమ చేసి ఉంది. వారు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ యాజమాన్యం కావాలని చెప్పి మ్యాన్ పవర్ ఏదో తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ సెయిల్తో పట్టుకుంటే సెయిల్లో 1,00,000 మంది ఉన్నారు 19 మిలియన్ టన్నులకి. ఇక్కడ 7.3 మిలియన్ టన్నులకి 14,000 చాలా తక్కువ. 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండవలసిన దగ్గర 14,000 ఎక్కువ అని చెప్పి 10,000 మంది చేస్తామంటే ఒప్పుకునేది లేదు. పోరాట కమిటీగా పోరాడతాం, అవసరమైతే ప్లాన్ నడిపిస్తాం. కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో కాంట్రాక్ట్ కార్మికులు తీయకూడదు. ఇప్పుడున్న యాదవ్ కాకుండా ఇంకా నిర్వచితులు 7,000 మంది వెనకాల ఉన్నారు, వాళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.